నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: రైతుల సంక్షేమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోంది। వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు వెల్లడి। జమిలి ఎన్నికల పేరుతో భారత రాజ్యాంగాన్ని వక్రీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది। సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఉమామహేశ్వరరావు ఆరోపణ। గ్రామ పంచాయతీల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి। శిక్షణ కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణప్రసాద్ సూచన। జంగారెడ్డిగూడెంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా హనుమద్ వ్రతం, 1,00,000 తమలపాకుల పూజ నిర్వహణ, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు। రైతుల సంక్షేమం కోసం తమ పార్టీ కృషి చేస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు స్పష్టం చేశారు। రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు। రైతాంగం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। ఈ ధర్నాకు జంగారెడ్డిగూడెం నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు। పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహానికి జట్టి గురునాథరావు, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తెన చిన్న పూలమాలలు వేసి నివాళులర్పించారు। అనంతరం ఏలూరుకు ర్యాలీగా బయలుదేరారు। ఈ సందర్భంగా జట్టి గురునాథరావు మాట్లాడుతూ, రైతు ధైర్యంగా వ్యవసాయం చేయాలి అంటే పెట్టుబడి సాయం, పంట బీమా, గిట్టుబాటు ధర అవసరమన్నారు। దీనిని గుర్తించిన తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల పాటు రైతుల కోసం పలు పథకాలు అమలు చేశారన్నారు। ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మాత్రం ఆ పథకాలను రద్దు చేసి రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు। ప్రస్తుతం ఎన్నికల సమయం కాదని, అయినప్పటికీ రైతాంగం సంక్షేమానికి తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు। కావున ప్రభుత్వం తక్షణమే రైతాంగ సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన బాట పడతామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, వీరవల్లి సోమేశ్వరరావు, షేక్ అక్బర్, కె ప్రసాద్, గెద్దాడ శ్రీనివాసరావు, షేక్ అమీర్ తదితరులు పాల్గొన్నారు। ఈ రోజున రైతుల సమస్యలు పరిష్కరించాలని, రైతాంగం తీవ్ర నష్టంలో ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి, ఏలూరు ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ధర్నాగా బయలుదేరి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమానికి ఈ రోజున జంగారెడ్డి పట్టణం మండలం నుంచి సుమారు 50 కార్లలో వైఎస్ఆర్ నాయకులు, అభిమానులందరూ కూడా బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది। ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది। ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా నెరవేర్చిన కారణంగా ఇవాళ రైతులు చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు। మరి రైతులకి ముఖ్యంగా కావాల్సింది పెట్టుబడి సాయం, పంట బీమా, గిట్టుబాటు ధర, ఈ 3 కూడా ఇవాళ కోరణ పరిస్థితి ఉంది। ఇవాళ పెట్టుబడి సాయంగా గతంలో రైతు భరోసా కింద మరి ఇచ్చే అమౌంట్ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం కల్పించే అమౌంట్ ఆ రోజున 1300 రూపాయలు ఇస్తున్నా సరే, ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సుఖీభవ కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తామని మరి చెప్పారు। కానీ ఏ ఒక్క రైతు కూడా ఈరోజు కూడా మరి ఖరీఫ్ సీజన్ వెళ్ళిపోయింది, రబీ సీజన్ ప్రారంభమవుతుంది, ఎవరికి అందని పరిస్థితి। గతంలో ధాన్యం కానీ, మొక్కజొన్న కానీ, ఏ పంట అయినా సరే ఈ క్రాప్ నమోదు చేయబడి దళారీల ప్రమేయం లేకుండా డైరెక్ట్గా రైతే మరి ధాన్యం మిల్లర్లకు అమ్ముకోవడం, వాటి డైరెక్ట్గా రావడం జరిగే పరిస్థితి ఉంది। మరలా ఈరోజు దళారీ వ్యవస్థ మరి స్టార్ట్ అయింది। ఆ దళారీ వ్యవస్థను రద్దు చేయాలి, మరలా ఈ క్రాపింగ్ విధానం తీసుకురావాలి। అలాగే బీమా పథకం, పంట నష్టపోతే గతంలో మరి రైతు దగ్గర కూడా బీమా వసూలు చేసి ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టే పరిస్థితి ఉండేది। దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా రద్దు చేసి రైతుల బీమా కూడా ప్రభుత్వం కట్టే పరిస్థితి తీసుకొచ్చారు। గతంలో మండల యూనిట్గా, గ్రామ యూనిట్గా రైతు నష్టం ఇచ్చే పరిస్థితి నుంచి ఏ ఒక్క రైతుకి పంట నష్టం వస్తే ఆ రైతుకి పంట నష్టం ఇచ్చే పరిస్థితిని మరి తీసుకొచ్చారు ఆయన। కానీ రోజున ఆ బీమా పథకం పూర్తిగా ఎత్తివేసిన పరిస్థితి। అలా కౌలు రైతులు గతంలో కార్డులు ఇస్తాము, వాళ్ళకి అందరికి కూడా న్యాయం చేస్తామన్న కూటమి ప్రభుత్వం ఈరోజు కౌలు రైతులకి కార్డులు లేవు కదా, పంట రుణాలు కూడా ఇవ్వని పరిస్థితి ఈరోజు ఉంది।
మన జిల్లాలో ముఖ్యంగా ముసునూరు, పెదవేగి, నూజివీడు మండలాల్లో అనేక మంది రైతులు అప్పుల బాధతో చనిపోయిన పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 7 లక్షల రూపాయలు రైతులకు ఇచ్చేవారు. కానీ ఈ రోజున ఏ ఒక్కరు కూడా పరిహారం అందని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే విధంగా కొనసాగితే పూర్తిగా రైతులు పూర్తిగా అప్పులు పోలే ఆత్మహత్య చేసిన పరిస్థితి వస్తుంది. ఈ రోజు ఎన్నికలు లేవు. ఎటువంటి అధికారం గురించి కాకుండా రైతుల సంక్షేమం గురించి కృషి చేయాలని ఉద్దేశం మీద, రైతులు న్యాయం చేయాలని ఉద్దేశం మీద ఈ రోజున ధర్నా చేస్తున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా ధర్నాకి జమిలీ ఎన్నికల పేరుతో భారత రాజ్యాంగాన్ని వక్రీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు ఆరోపించారు. జమిలీ ఎన్నికలే కనుక వస్తే పార్లమెంట్ వ్యవస్థ నీరుగారిపోతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బుట్టాయిగూడెంలో సిపిఎం ఏలూరు జిల్లా 26వ మహాసభలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హక్కులను కాలరాసే విధంగా పనిచేస్తుందన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని, అమరావతికి నిధులు విడుదల హామీలలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. దీంతో రాష్ట్రం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుందన్నారు. ఇదిలా ఉండగా కొత్తగా జమిలీ ఎన్నికలను తెరమీదకు తీసుకువచ్చిందని, ఇదే కనుక జరిగితే పార్లమెంట్ వ్యవస్థ నీరుగారిపోతుందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై కూడా ఉమామహేశ్వరరావు పలు విమర్శలు చేశారు. మహాసభలు సందర్భంగా బుట్టాయిగూడెంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర, జిల్లా, మండల నాయకులతో పాటుగా గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బుట్టాయిగూడెంలో నిర్వహించుకుంటున్నాం. ఈ బుట్టాయిగూడెంలో అనేక అవుతున్నాయి. ఆ సందర్భంగా ఈ ప్రదర్శన, బహిరంగ సభ జరుగుతున్నాయి. మహాసభలు అంటే మార్క్సిస్ట్ పార్టీ జిల్లా మహాసభలు ఈరోజు ఇక్కడ ప్రారంభమైనవి. ప్రధానంగా ప్రజా సమస్యల గురించి చర్చించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రజల యొక్క గోడును వినిపించడం కోసం ఈ సభలు జరుగుతున్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గత 10 ఏళ్లుగా పరిపాలన సాగిస్తున్నది. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి కనీసమైనటువంటి రీతిగా మన రాష్ట్రాల హక్కుల్ని ఏ ఒక్కదాన్ని కూడా వాళ్ళు అమలు జరపల. ప్రత్యేక హోదా ఇవ్వాలా, పోలవరం జాతీయ ప్రాజెక్టుగా బాధ్యత తీసుకోవాలా, అమరావతి నిర్మాణానికి నిధులు అనేటటువంటి ఇవ్వాలా. ఆఖరికి బడ్జెట్లో కూడా ఏంటంటే అమరావతి నిర్మాణానికి మేము వరల్డ్ బ్యాంక్ నుంచి లేకపోతే ఏషియన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఆ బ్యాంక్ నుంచి అప్పులు ఇప్పిస్తారట. అంటే ఈరోజు మీరు ఏ బాధ్యత అయితే నిర్వహించాలో ఆ బాధ్యత మీరు నిర్వహించట్ల. అదే రకంగా ఈరోజు మేము స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. విభజన చట్టంలో హామీలు అమలు జరుపుతామని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ ప్రభుత్వం అనేటటువంటిది హామీ ఇచ్చింది ప్రత్యేక హోదా గురించి. దాన్ని ఎక్కడా కూడా అమలు జరపల. ఈరోజు దానికన్నా ఒక అడుగు ముందుకేసి ఈరోజు భారతదేశంలో భారత రాజ్యాంగాన్నే మార్చడానికి జమిలీ ఎన్నికల పేరుతో ముందుకు తీసుకొస్తున్నారు. ఇదే జరిగితే భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థకి సమాధి కట్టినట్టే అవుతుంది. అటువంటి పరిస్థితి భారత ప్రజానీకం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తుంది. గ్రామ పంచాయతీల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని ఎంపీడీఓ కె కృష్ణప్రసాద్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై గ్రామ పంచాయతీల సర్పంచులకు, సెక్రటరీలకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం 2వ రోజు కూడా కొనసాగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని సర్పంచులకు, సెక్రటరీలకు, సచివాలయాల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మొదటి బ్యాచ్ శిక్షణ కార్యక్రమం పూర్తయిందని, రాబోయే 4 రోజుల్లో మిగిలిన 2 బ్యాచ్లకు కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ శిక్షణ తరగతుల్లో తెలిపిన సూచనలను పరిగణలోకి తీసుకుని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈవోపీ ఆర్డీఎం నాగిరెడ్డి, ఏపీఎం రామారావు తదితరులు పాల్గొన్నారు. మన జంగారెడ్డి మండలంలోని సర్పంచ్లకు, పంచాయతీ కార్యదర్శులకు, సచివాలయ సిబ్బంది అందరికీ 3 బ్యాచ్లుగా శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమం లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఈ అంశాలకు సంబంధించి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇది మొదటి బ్యాచ్ ప్రస్తుతం జరుగుతోంది. దీని గ్రామాల్లో మన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపొందించే క్రమంలో ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఈ అంశంపై అందరికీ అవగాహన ఉన్నట్లయితే కనుక ఒక మంచి ప్రణాళిక రూపొందించుకొని మనం గ్రామానికి ఎక్కువ మొత్తంలో ప్రభుత్వం నుంచి నిధులు మనం రాబట్టగలుగుతాము. కాబట్టి అందరికీ అవగాహన ఉండడం కోసం
ఈ శిక్షణ కార్యక్రమం ప్రభుత్వ ఆదేశం మేరకు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం మొదటి బ్యాచ్ జరుగుతుంది. అదేవిధంగా 17, 18, 19, 20 తారీఖుల్లో మిగిలిన బ్యాచ్ల కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ శిక్షణ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి సంబంధించి పలు అంశాలపై సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. శిక్షణ కార్యక్రమం అందరూ సద్వినియోగం చేసుకుని మన గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయానికి వెనుక భాగాన వేంచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం హనుమత్ వ్రతాన్ని 1,00,000 తమలపాకుల పూజను అత్యంత వైభవంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు పలు ప్రత్యేక పూజలు జరిపారు. తొలుత సీతారాములు హనుమాన్ ఉత్సవ విగ్రహాలతో గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామదేవత గంగానమ్మ ఆలయం వద్ద ప్రారంభమైన ఈ గ్రామోత్సవం పలు వీధులలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాడపల్లి శేషాచార్యులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ప్రతి ఏటా అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమద్ వ్రతం 1,00,000 తమలపాకుల పూజను నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ పూజను అంగరంగ వైభవంగా జరిపామన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు ప్రత్యేక పూజలు జరిపామన్నారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజుతో పాటుగా సభ్యులు భక్తులు పాల్గొన్నారు. తాంబూలాలు తీసుకుని పైకి ఎత్తించండి. 3 తవన శ్రీలక్ష్మీర్వల్లభారంభాం విగణామనమయం దేవరాజయావాత్రం దేవజ్ఞానవినమాయ దంతామయ్యాదేనచ్చమయ దేవాదే శ్రవణాఖ్యే కర్మణే పంచామృతారాధనా మన జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజనని అయినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారు ఆలయం వెనుక భాగాన్ని వేయించేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి సన్నిధానంలో హనుమద్వ్రత మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నాము. మరి ఉదయం ప్రాతకాలంలో స్వామివారికి సుప్రభాత సేవ, అలాగే ప్రాతకాలార్చన కార్యక్రమాన్ని ముగించుకొని హనుమత్ సీతా లక్ష్మణ పరివార సమేత శ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి వారు మేళతాళాలతో మంగళవాయిద్యాలతో కూడా పురవీధుల్లో విహరించి వేదిక మీద వేంచేపు చేసి ఉన్నాము. మరి ఈ 1,00,000 తమలపాకుల పూజా కార్యక్రమం భక్తులందరూ అలాగే కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ మహోత్సవం ప్రతి సంవత్సరం గత 30 సంవత్సరాల బట్టి కూడా ఈ 1,00,000 తమలపాకుల పూజ హనుమద్వ్రత మహోత్సవం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా స్వామివారికి విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవాచనము, మండపారాధన, పంచామృత మండపారాధన, అగ్ని మథనము, అగ్ని ప్రతిష్టాపన, అలాగే స్వామివారికి విశేష ఆరాధన, పంచామృతములతో నవరసములతో స్వామివారికి అభిషేక తిరుమోంజనము, అలంకార తిరుమోంజనం అయిన తర్వాత స్వామివారికి బాలభోగ నివేదన అనంతరం వైఖానస ఆగమ పండితులందరూ కూడా ఆ స్వామివారికి 1,00,000 తమలపాకులని కూడా మంత్రపూర్వకంగా సమర్పిస్తూ ఆ తదుపరి దశాంశం తర్పణము, హోమము, అలాగే సాయంత్రం పూర్ణావతి కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవపేతంగా జరుపుకున్నాం. హనుమంతుడిని స్మరించిన, దర్శించిన, ఆరాధించిన హనుమంతుడి యొక్క అనుగ్రహం మనందరి మీద కూడా స్వామి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రతి నెల నిర్వహిస్తోన్న జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని ఏలూరు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రవీణ్ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్కిల్ హబ్లో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం, సీడ్ యాప్ల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల నిర్వహించిన మేళాలో 3 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. 90 ఖాళీ పోస్టులకు ఇంటర్వ్యూలు జరిపామన్నారు. ప్రతి నెల ఇదే విధంగా జాబ్ మేళాలు నిర్వహిస్తామని, వీటిని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ప్రవీణ్ కోరారు.
ఎవ్రీ మంత్ మనం మెగా జాబ్ మేళాస్ అనేది కంటిన్యూగా పెట్టడం జరుగుతుంది. ఆ కారణంగా చింతలపూడి కాన్స్టిట్యున్సీలో జంగారెడ్డిగూడెం న్యాక్ సెంటర్లో ఈరోజు జరుగుతున్న జాబ్ మేళాలో మనకి సుమారు 3 కంపెనీలు అటెండ్ అయినాయండి. 3 కంపెనీల్లో ఒక కంపెనీ వచ్చేది ముత్తూట్ ఫినాన్స్, రెండో కంపెనీ వచ్చేటప్పటికి బజాజ్ క్యాపిటల్, మూడో కంపెనీ వచ్చేటప్పటికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఈ కంపెనీస్ చాలా మనకి 90 వరకు వేకెన్సీస్ ఉన్నాయండి. దాంట్లో ఉత్తీర్ణులైన వారి డీటెయిల్స్ అనేది మీకు తెలియజేయడం జరుగుతుందండి. మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుందండి. ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ ముఖాముఖిగా హెచ్ఆర్స్ వచ్చిన అభ్యర్థులతోటి ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ అయిన పర్సన్స్ని 2 అవర్స్లో మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది మాకు ఎవ్రీ మంత్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఎవ్రీ మంత్ చేయవలసిన జాబ్ మేళా స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్, సీడాప్ డిపార్ట్మెంట్ అందరం కలిసి సంయుక్త ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాస్ పెడుతున్నామండి. దీన్ని ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవైగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామి దేవాలయంలో హనుమద్ వ్రతం కార్యక్రమాన్ని సామూహికంగా నిర్వహించారు. మార్గశిర శుద్ధ త్రయోదశి సందర్భంగా ఆలయంలో నిర్వహించిన హనుమద్ వ్రతంలో భాగంగా పలు ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనే స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆర్వి చందన ఏర్పాట్లను పర్యవేక్షించారు. మధ్య క్షేత్రంలో జరిగే పూజలలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కూరగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా,
మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, సామ్సంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రైతాంగం సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రైతాంగం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరులో ధర్నా నిర్వహించారు. తొలుత నగరంలోని ఫైర్ స్టేషన్ సెంటర్లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతాంగం సమస్యల పరిష్కారానికి ధర్నా నిర్వహించామన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతాంగానికి ఎన్నో హామీలను ప్రకటించిందన్నారు. ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్, చింతలమూడి అసెంబ్లీ సమన్వయకర్త కమ్మం విజయరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రీతమ నాయకుడు, పేద బడుగు వర్గాల ఆశాజ్యోతి, రైతుల పాలిట ఓ పెన్నిదైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం ఈరోజు రాష్ట్రమంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా రైతు కోసం, కేవలం రైతుకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి గొంతు విప్పి రైతుల కోసం పోరాటం చేసే కార్యక్రమాన్ని ఈ రోజున ఆయన రూపొందించడం జరిగింది. సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఏలూరు జిల్లా పోలీసులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామ దీప్ ట్రస్టుతో కలిసి విద్యార్థులను రాయబారులుగా ఏర్పాటు చేస్తూ సైబర్ సైనిక్ విభాగాన్ని రూపొందించారు. దీనికోసం స్టూడెంట్ అంబాసిడర్ పబ్లిక్ సేఫ్టీ ట్రైనింగ్ వర్క్ షాప్ ను శుక్రవారం నిర్వహించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జరిగిన ఈ వర్క్ షాప్ లో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సైబర్ నేరాల నిర్మూలనకు, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు, ప్రజాశాంతికి భంగం కలగకుండా ఉండేందుకు సైబర్ సైనిక్ అనే విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. గ్రామదీప్ ఫౌండేషన్ సహకారంతో పలు కళాశాలల్లో ఎంపిక చేసిన విద్యార్థులను దీనిలో సభ్యులుగా నియమించామన్నారు. వీరి ద్వారా నేరాల అదుపునకు కృషి చేస్తామని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రావణ్ కుమార్, గ్రామదీప్ ప్రతినిధులు డాక్టర్ మనోహరి, జి అనుపమ, శాంతన్ రావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, ఈ సైబర్ క్రైమ్ కావచ్చు, రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఈ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కావచ్చు,
ఇట్లాంటి వాటిల్లో ప్రజల సహకారం, ముఖ్యంగా స్టూడెంట్స్ అండ్ యూత్ సహకారం పోలీస్కి ఎంతైనా అవసరం. దిస్ రిమార్క్ వాజ్ ఆల్సో మేడ్ బై ఆనరబుల్ సీఎం ఇన్ యెస్టర్డేస్ కాన్ఫరెన్స్ ఆల్సో. ఇప్పుడు మనం ముఖ్యంగా సైబర్ క్రైమ్ తీసుకుంటే ట్రెడిషనల్ క్రైమ్లో మనము ఒక 70 కోట్లు అట్లా పోగొట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా, సైబర్ క్రైమ్లో పోగొట్టుకునే అమౌంట్ 100 కోట్లు దాటి ఉంది. అది ఇంకా రిపోర్ట్ చేసిన అమౌంట్, రిపోర్ట్ చేయకుండా కూడా చాలా వరకు ఇంకా ఎక్కువ అమౌంట్ పోగొట్టుకుంటూ ఉంటారు. సేమ్ విత్ రోడ్ యాక్సిడెంట్స్ ఆల్సో. చాలామంది హెల్మెట్ గురించి వాల్యూ ఎంత తెలిసినా కూడా ఇంకా హెల్మెట్ ధరించక ఈజీగా సేవ్ అయ్యే ప్రాణాలని కోల్పోతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు చిన్నపిల్లలది కూడా చూస్తే ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలామంది ఇంకా గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ స్టూడెంట్స్ అనే ఒక చోదక శక్తి ద్వారా ముందుకు తీసుకుపోవడానికి మన గ్రామ్దీప్ ట్రస్ట్ ద్వారా మనము ఏలూరు పోలీసు ఈ సైనిక్ అనే ఒక చిన్న ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు దానిలో భాగంగా స్టూడెంట్ అంబాసిడర్స్, ఒక 150 స్టూడెంట్ అంబాసిడర్స్ని తయారు చేసుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమద్ వ్రతాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ఆలయంలో తమలపాకుల పూజతో పాటుగా పలు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం తమలపాకుల పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మిలు మాట్లాడుతూ హనుమద్ వ్రతంలో భాగంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలలో పాల్గొన్న భక్తులకు, సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగబాబు మాస్టర్, మద్దిపాటి శ్రీను, కాసగాని రామారావు, బసవరాజు, వేణు, ఎండి ప్రసాద్, కోడూరు సీతారత్నం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇందిరానగర్ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఇవాళ హనుమద్ వ్రతం సందర్భంగా మన ఆలయ భక్తుల కమిటీ అయిన వారి ఆధ్వర్యంలో తమలపాకుల పూజ, అలాగే హనుమాన్ చాలీసా నిర్వహించారు. ఈ నిర్వహించిన ఈ భక్తులందరికీ కూడా అభయాంజనేయ స్వామి కమిటీ తరపున శిరస్సు వంచి పాదావందనం తెలుపుకుంటున్నాం. ఆంజనేయ స్వామి గుడి ప్రతిష్ఠించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతి కానీ, శ్రీరామనవమి కానీ, వార్షికోత్సవం కానీ, కనుల పండుగ చేస్తాం. హనుమద్ వ్రతం మా శక్తికి మించి ఇలా తమలపాకు పూజతోటి, హనుమాన్ చాలీసా తోటి ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నాం. ఈ అవకాశానికి ఇచ్చేసిన ముందు ఎప్పుడు కూడా ఈ భక్తులు ఆ హనుమాన్ చాలీసాలో కూడా పాల్గొని ఇంత విజయాన్ని చేసినందుకు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈరోజు 4వ వార్డులో వలవల తాతాజీ గారి ఆధ్వర్యంలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద భక్తులు, మహిళా భక్తులు అందరూ కూడా ఆకు పూజ, అలాగే హనుమాన్ చాలీసా వారు చాలా భక్తి ప్రపత్తులతో ఇక్కడ స్వామివారిని హనుమద్ వ్రతం సందర్భంగా మనం ఇక్కడ పూజ కోసం అందరూ కూడా ఇక్కడ చక్కగా ఒక సంఘంగా ఏర్పడి స్వామివారికి తమ శక్తియుక్తులతో నిత్యము కూడా పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ హనుమద్ వ్రతం సందర్భంగా నేను కూడా దీనిలో భాగస్వామి అయినందుకు జై శ్రీరామ్. తన తండ్రి తనువు చాలించి 18 సంవత్సరాలు అయినప్పటికీ ప్రతి ఒక్కరూ తన తండ్రి పేరును తలుచుకోవాలని ప్రతి ఏటా పోతుల శ్రీనివాస్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జంగారెడ్డిగూడెంకు చెందిన పోతుల నాగేశ్వరరావు 18 సంవత్సరాల క్రితం కన్నుమూశారు. అప్పటి నుంచి ఆయన కుమారుడు శ్రీనివాస్ తన తండ్రి పేరు మీద విరివిగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. శుక్రవారం నాగేశ్వరరావు 18వ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని అమ్మానాన్న దివ్యాంగుల ఆశ్రమంలో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు మధ్యాహ్న భోజనం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తన తండ్రి ఆశీస్సులు వల్లే తాను సుఖ సంతోషాలతో మెలుగుతున్నానన్నారు. తన తండ్రి పేరు మీద మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ భార్య రమణి, కుమార్తెలు కీర్తిప్రియ, ఆర్తిప్రియ తదితరులు పాల్గొన్నారు. పేద విద్యార్థులను ఆదుకునేందుకు తమ సంస్థ ద్వారా తోడ్పాటును అందిస్తున్నామని మానవతా ప్రతినిధులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కాలేజీలో విద్యను అభ్యసిస్తోన్న
గుండా శ్రీవాస్తవ అనే విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న మానవతా ప్రతినిధులు ఆ విద్యార్థినికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. మానవతా ప్రతినిధుల సమక్షంలో ప్రముఖ వ్యాపారవేత్త కొండూరు రాజేశ్వరరావు చేతుల మీదుగా కళాశాల యాజమాన్య శ్రీధర్కు 5,000 రూపాయల చెక్ను అందజేశారు. ఈ సందర్భంగా మానవతా ప్రతినిధులు మాట్లాడుతూ పేద విద్యార్థులకు తోడ్పాటును అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా మండల కార్యదర్శి గద్దె సత్యనారాయణ, ట్రెజరర్ ఇమ్మంది మాధవరావు, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, కార్యవర్గ సభ్యులు పెనుమర్తి సురేష్ బాబు, సభ్యులు జేడి ప్రసాద్, కర్పూరం వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర కాలేజీలో చదువుతున్న గుండా శ్రీవాస్తవ ఈ పాప తల్లిదండ్రులు ప్రస్తుతం వారి దగ్గర లేవు. వాళ్ళ పెదనాన్నగారి దగ్గర నాగేంద్ర గారిని వారి దగ్గర ఉండి చదువుతుంది పాప. ఫీజుకి హెల్ప్ చేయాలని వారు అడగడం జరిగింది. వారు ఏదో బజ్జీలు బండి ఏదో నడుపుకోవడం జరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది అని మా దృష్టికి వచ్చింది. ఆ పాపకు మానవతా సంస్థ తరఫున 5,000 రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జంగారెడ్డిగూడ యూనిట్ తరఫున గౌరవ పెద్దలు శ్రీ ప్రెసిడెంట్ గారు మానవతామూర్తి గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా కన్వీనర్ త్రిపుర సుందరి గారు, అంతేకాకుండా పెద్దలు గద్దె సత్యనారాయణ గారు మరియు ట్రెజరర్ గారు గౌరవ మాధవరావు గారు మరియు మేమందరం కలిసి ఈరోజు శ్రీ వెంకటేశ్వర కాలేజీకి రావడం జరిగింది. ఈరోజు పాపకి సహాయం చేయడం అంటే అఫ్కోర్స్ అది 5,000 రూపాయలు తనకి సంవత్సరం పడినా సరిపోకపోవచ్చు. కానీ అందరికీ ఇలా ఒక్కొక్కరికి సహాయం ఇవ్వడం వల్ల సమాజంలో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వస్తుందనే ఉద్దేశంతో ఈ విధంగా సహాయం చేస్తే మనిషికి మనిషి సహాయం చేయగలడు, భగవంతుడు మనిషి రూపంలో వచ్చి సహాయం చేయగలడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క స్టూడెంట్కి కనీసం ఇలా సహాయం చేయడం వల్ల చాలామంది విద్యార్థుల్లో వాళ్ళకు కూడా ఇంకొకరి సహాయం చేయాలనే ఒక ఆలోచన పడుతుంది. అందుకనే ప్రతి కాలేజీ ప్రతి స్కూల్కి వెళ్తూ కూడా ఈ విధంగా మన గౌరవ పెద్దలు గద్దె సత్యనారాయణ గారు మరియు అందరూ కూడా అందరి సహాయ సహకారాలతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు అమ్మవార్ల దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారు, నూకాలమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద వేంచేసి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి ఆలయ నిర్మాణకర్త బెవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు పంచామృత ఏకావర రుద్రాభిషేకాలు జరిపారు. అదేవిధంగా వివిధ రకాల హారతులు, సూర్య చంద్ర కుంభ నక్షత్ర సింహ హారతులు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కె విజయ్ శర్మ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్యనది జలాలు, వివిధ రకాల పళ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బార్ సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యా హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర నిమిత్తం వెలుగుల కార్తీక్ కృపాజ్యోతి దంపతులు 25 తులాల వెండిని విరాళంగా అందజేశారని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల సంక్షేమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు వెల్లడి.
జమిలి ఎన్నికల పేరుతో భారత రాజ్యాంగాన్ని వక్రీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఉమామహేశ్వరరావు ఆరోపణ. గ్రామ పంచాయతీల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి. శిక్షణ కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణప్రసాద్ సూచన. జంగారెడ్డిగూడెంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా హనుమద్ వ్రతం, 1,00,000 తమలపాకుల పూజ నిర్వహణ, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.